నమస్తే అండి. శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ. మనం అందరం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా. కానీ ఎలా చేసుకుంటున్నాం, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇంకెవరో చెప్పారు అన్నట్టు కాకుండా మీకు నచ్చినట్టు మీ ఇంటి పద్ధతులు ఫాలో అవుతూ వ్రతాలు చేస్తున్నారా లేదా అనేది ఒకటి చూసుకోండి. ఇంకా మనం ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టామనేది కాదండి, ప్రసాదం పెట్టేటప్పుడు మనం చుట్టాలు వస్తేనే ఎంతో అద్భుతంగా చక్కగా పెడతాం కదా. అలాంటప్పుడు మనం పూజించే దేవుళ్ళకి ఎంత బాగా పెట్టాలండి ఆలోచించండి. ఇంకొక విషయం, చీర పెట్టామా గాజులు పెట్టామా కలసం పెట్టామా ఆలోచించే వరకు బాగుంది. చాలా మంది గాజులు కలసం మీదో లేదో పటం దగ్గర పెడతారు. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే గాజుల్ని ఆ పటంకి చుట్టూ తాడుతో కట్టి మెడలో వేస్తున్నారు. గాజులు మెడకు వేసుకుంటారా చేతులకు వేసుకుంటారా ఆలోచించారా? పూర్వం మన వాళ్ళు రాళ్ళని చెట్లని కూడా దేవుళ్ళుగా పూజించేవారు, తెలుసా మీకు? అప్పుడు వాళ్ళు ఒక పసుపు కుంకుమ పెట్టి నైవేద్యము ప్రసాదము పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేవారు. అంటే ఆ రాడే అమ్మవారి గాని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్లాస్టిక్ వాటిల్లో లేకపోతే కర్రల్ని ప్లాస్టిక్ చెక్కల్ని తెచ్చుకుని చేయకూడని పనులన్నిటిని చేసి అమ్మవారిని రెడీ చేసి దండం పెట్టుకుంటున్నాం. ఎందుకండి మనకు అదంతా? ఒక రాళ్ళలోని పసుపు ముద్దలోని చెట్టులోని ఎంతో చక్కగా దేవతల్ని దేవుళ్ళని చూసుకోగలిగిన మనం ఇప్పుడు ఎందుకు ఇటువంటి పనులన్నీ చేస్తున్నాం ఆలోచించారా? ఇది కూడా ఆలోచించండి. మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏం వండుకోవాలి ఎలా తినాలి అనేది కూడా యూట్యూబ్లో చూసి చేసుకోవడమే అలవాటు అయిపోయింది ఇప్పుడు అందరికీ. నీరసం వచ్చిందా యూట్యూబ్లో చూసి మనం చేసుకుంటాం. ఈరోజు ఏం వండాలి యూట్యూబ్లో చూసి వంట చేసుకుంటాం. అలాగే పూజలు కూడా యూట్యూబ్లో చూసి పూజించుకుంటున్నారు. అది కాదండి, మీ వంట మీ ఇంట్లో ఎవరు కారం తింటారు ఉప్పు తింటారు మీకు తెలుసు కాబట్టి వంటలు అయితే అడ్జస్ట్ చేసుకుని ఏదో చేసుకుంటాం. పూజలు ఎలా వేరే వాళ్ళు చేసినట్టు మీరు చేస్తారండి? మీ ఇంటికంటూ ఒక పద్ధతి కట్టుబాటు ఉంటాయి కదా, అలాగే చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కాయిన్స్ పటం చుట్టూ అంటించేస్తున్నారు. ఆవిడే లక్ష్మీదేవి ఆవిడే వరలక్ష్మి అన్నీ అన్నప్పుడు వాళ్ళకి డబ్బులు దండలు వేయడం, కాయిన్స్ ఫోటోలు చుట్టూ అంటించడం ఇదంతా ఏంటండి? చక్కగా పసుపు కుంకుమ పెట్టి మనస్ఫూర్తిగా ఎవరైతే పూజిస్తారో ధ్యానిస్తారో వాళ్ళనే లక్ష్మీదేవి వరిస్తుందని 100% నేను చెప్తాను. మీరు ఎలా చేసుకుంటున్నారు అని మాత్రం నన్ను అడగండి. ఎవరి శక్తి మేరకు వాళ్ళు చేసుకుంటారండి. పూజలైనా ఇంట్లో వంట అయినా వేసుకునే నగలైనా వస్త్రాలైనా వాళ్ళకి ఎంత ఉందో దాన్ని బట్టే ఖర్చు పెట్టుకుంటారు కదా. అలాంటప్పుడు వేరే వాళ్ళు హాయిగా చేశారని వాళ్ళకిలా మనం చేయాలనుకోవడం తప్పు. అలాగే ఉన్నవాళ్ళు ఏమీ లేనట్టు చేయాలనుకోవడం కూడా తప్పే కదా. 100 రూపాయలు సంపాదించేవాడు 100లోనే ఖర్చు పెట్టుకోవాలి, 1000 సంపాదించేవాడు 1000లోనే ఖర్చు పెట్టుకోవాలి. అలాగే ఉంటుంది. కానీ 100 ఉన్నవాడు 1000 ఖర్చు పెట్టకూడదు, 1000 ఉన్నవాడు 100 ఖర్చు పెట్టకూడదు కదా. పూజలైనా మనమైనా మనకంటూ ఒక ఆలోచన ఉంటుందండి. మనకంటూ ఎలా కుదురుతుంది అనేది ఆలోచన ఉంటుంది కదా, అలాగే ఫాలో అవ్వాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారు కాదండి. మీకేమనిపిస్తుందో అలా చేసి పూజించి చూడండి. నేను అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. వరలక్ష్మి వ్రతంలో ఏం చేయాలి చేయకూడదు అనేది మన మనసుకి ఖచ్చితంగా అర్థమవుతుందండి. వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఏ వ్రతమైనా మన మనసుకి నచ్చినట్లే చేసుకో. ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడ సోషల్ మీడియాలో అయినా ఏం చెప్తున్నారు, మా ఇంట్లో మేము ఇలా పూజ చేసుకున్నామని చెప్తున్నారు కానీ మిమ్మల్ని చేసుకోమని చెప్పట్లేదు. ఆలోచించండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. వాళ్ళ ఇంటి సాంప్రదాయం అది కాబట్టి వాళ్ళు మేము ఇలా చేసుకున్నామని చెప్తున్నారు. అంతేగాని మీరు చేయండి మీరు నాలా చేయండి అని వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళ సాంప్రదాయం అదైతే వాళ్ళు అలాగే చేసుకుంటారు. మన ఇంటి సాంప్రదాయం ఏది ఉంటే మనం అలా చేసుకోవాలి అంతే తప్ప సోషల్ మీడియాలోనో యూట్యూబ్లోనో చూసామని అలా మీరు పూజలు చేయకండి. మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి, సరేనా? మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మీరెందుకు యూట్యూబ్లో ఉన్నారు అని మాత్రం అడగండి. నేను చెప్పేది ఏంటంటే క్లియర్గా అర్థం చేసుకోండి. వంటలు లేదా ఆరోగ్య టిప్స్ చూసినా పాటించినా తప్పలేదు. కానీ మన ఇంటి సాంప్రదాయం వేరే వాళ్ళకి తెలియదు కదండి. నేను మా ఇంట్లో ఇలా చేశాను అలా చేశాను అని చెప్తారు, కానీ మీరు వంట చేసింది ఫాలో అవ్వచ్చు. లేదంటే వాళ్ళు ఏదైనా ఆరోగ్య సూత్రం చెప్పారంటే అది మీకు ఆ ప్రాబ్లం ఉంటే ఫాలో అవ్వచ్చు. కానీ పూజ వేరే వాళ్ళు చెప్పినట్టు మీరు ఎలా చేస్తారండి?
ఎందుకంటే మీ ఇంటికి ఒక సాంప్రదాయం ఉంటుంది కదా, అందుకే నేను సోషల్ మీడియాని కానీ వీటిని తప్పు అనట్లేదు, కానీ ఏది ఫాలో అవ్వాలో అదే ఫాలో అవ్వండి. ఏది వద్దనుకో, మనకి ఏది అవసరం లేదో అది ఫాలో అవ్వద్దు, అది ఆలోచించండి అని మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే కనుక ఖచ్చితంగా పాటించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చెప్పిన దాంట్లో నిజం ఉంది అనిపిస్తే మాత్రమే చేయండి. మన ఇంటి సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మనం కాపాడుకుందాం. ఓకేనా? ధన్యవాదాలు.